పెట్టుకొస్తున్నారు. హలాల్కి బన్నుకి ఏం సంబంధం? హలాల్కి బన్నుకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ బన్ను అంటే బన్నును కూడా హలాల్ చేయాలి. ఇట్లా హలాల్ చేస్తారు, దీన్ని కట్ చేస్తారు కదా ఇట్లా ఇట్లా కట్ చేస్తే అన్నట. కొత్తగా ఏమైతుందంటే హలాల్ అనగానే ఏదో ఊంచుతారని అంటారు. హలాల్ అంటే ఊంచుడు కాదు, అది హలాల్ అంటే ఊంచుడు కాదు, అది మెడను ఒక 75% కట్ చేస్తారు, అది హలాల్ అంటే. దానికి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పినా కదా క్లియర్ గా. సో ఇలాంటి పరిస్థితి దయచేసి ఎవరైతే విద్వేషాలు రెచ్చగొడుతున్నారో ఫస్ట్ మీరు తెలుసుకోండి, హలాల్ అంటే ఏంటిది, హరామ్ అంటే ఏంటిది, లేకపోతే కోవా బన్ ఏంటిది, కోవా బన్లు ఏం తయారు చేస్తున్నారు, వాళ్ళు క్లియర్ చెప్పారు, వాళ్ళు అబద్ధం ఆటలే కదా. కోవా బన్నులో కోవా ఎట్లా తయారు చేస్తారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. బన్ను గురించి చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. ఇంకా మీకు కొత్తగా ఏముంటుంది నాకు అర్థం కాదు. సమ్మక్క జాతర దగ్గరికి వచ్చి ఈరోజు ఏదైనా సరే మన హిందూ ఆచారాల ప్రకారమే అనుకుందాం, ఒక దేవుని దగ్గర పోయినప్పుడు అది విషయమైన ప్రసాదం అవుతుంది అంట, ఉంది కదా, మన పురాణాలు ఉంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో సరే ఈ కల్తీ అయింది అనుకుందాం, మరి ఆ దేవత ప్రాంగణమే కదా, అంతా ప్రసాదం అయినట్టే కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటివి నడవవు. దయచేసి కొంతమంది వ్యక్తులు కావాల్సుకొని తెలంగాణలో ఒక మతం పేరిట డివైడ్ చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కొంతకాలంగా జరుగుతుంది.